కాళ్ళు పట్టుకుంటాను. ఆగండి, మీరు ఆగండి. సరే, ఒక గంట టైం ఇవ్వండి. పంతులు గారు మీ డబ్బు తీసుకొచ్చి మీ మొహాన కొడతారు. ఒక గంట తర్వాత వస్తాం. రేయ్ పదరా. బాధపడకండమ్మా, ఇక మీకే సమస్య ఉండదు. పంతులు గారు, మీరు నాతో పాటు రండి. ఎక్కడికమ్మా? నేను చెప్తాను, మీరు రండి. నీ పేరు చామంతి కదా? నువ్వు ఆ రోజు నీ భర్త ప్రేమ్బాబు పేరు, నీ పేరు చెప్పి అర్చన చేయించావు కదా? ఆవాల గోత్రం, ప్రేమ్ కుమార్, చామంతి. ప్రేమ్ కుమార్ నామధేస్య. అవునండి. పదండి పంతులు గారు. మీరు ఇవన్నీ మెల్లిగా లోపల పెడుతూ ఉండండి, వచ్చేస్తాము. రండి పంతులు గారు. అంత జరిగిందా? అది దీపం వెలిగించిందే కాక మావయ్య చేత నన్ను మాటలు కూడా అనిపించింది నిషా. అయినా దానికే సపోర్ట్ చేస్తున్నారు. నాకు రగిలిపోతుంది అత్తయ్య. నాకు మాత్రం కమ్మగా ఉందా? నాకు ఒళ్ళు మండిపోతుంది. అది ఇంట్లోంచి బయటికి పోతేనే గాని మనశ్శాంతి ఉండదు. బయలుదేరుతాను 1 అవర్లో ఉంటాను. రండి శర్మ గారు. ఎవరు చామంతి? రాములవారి గుళ్ళో పూజారి గారు. అయ్య గారు, శర్మ గారు ఒక రాబందు లాంటి వాడి దగ్గర అప్పు చేశాడంట. అయ్య గారు, పాపం ఈయన కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళేమో శర్మ గారి ఇంటి మీద పడి గోల చేస్తుంటే చూడలేక నేనే తీసుకొచ్చాను. అయ్య గారు, వాడేమో ఇప్పుడే డబ్బులు ఇవ్వాలి అంటున్నాడు. అవునా? ఎంతమ్మా? 4 లక్షలు. అయ్య గారు, సరే నేను ఇస్తానులే. థ్యాంక్స్ అయ్య గారు. అప్పుగానే ఇవ్వండి, నేను మెల్లగా మీకు తిరిగి ఇప్పించేస్తాను. తిరిగి ఇవ్వడం ఏంటి? ఊరుకో చామంతి, ఏం అక్కర్లేదు. శర్మ గారు, చెక్ రాసిస్తాను, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. ఆగు హర్ష. ధర్మాలు చేయడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు. అది కూడా ఒక పని మనిషి చెప్తే చేసేయడానికి. ఇదేమీ పని మనుషుల అడ్డా కాదు. అమ్మగారు, అప్పుగానే అడుగుతున్నాను. అది కాదే, నాకు తెలియక అడుగుతాను. నీ మొహానికి బయట 10,000 అప్పు దొరకడమే ఎక్కువ. 4 లక్షలు ఎలా ఇచ్చేస్తారనుకున్నావు? అసలు 4 లక్షల విలువేంటో తెలుసా నీకు? 4 లక్షలు సంపాదించడానికి నీకు ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? నువ్వు అందరి ఇళ్లల్లో పాచి పనులు చేసినా అంత రావే. అలాంటిది నీ స్థాయికి అంత డబ్బు ఎలా ఇస్తారనుకున్నావు? రమా, ప్రతి దానికి రాతంతం చేయకు. ఆయన కష్టాల్లో ఉన్నారని తీసుకొచ్చింది. కొంచెం మానవత్వంతో ఆలోచించు. మావయ్య, ఇలా మానవత్వాలు అంటూ పోతే ఇది ఈ రోజుతో ఆగదు. రేపు ఇంకొకళ్ళని తీసుకొచ్చి కష్టాల్లో ఉన్నారు, 40 లక్షలు కావాలి అని అంటుంది. ఇస్తారా? ఎల్లుండి ఇంకొకళ్ళని తెచ్చి 4 కోట్లు అంటుంది. సమర్పిస్తారా? అప్పుడు ఆస్తంతా ఈ చామంతి వెలిగించే హారతి కర్పూరం అవుతుంది. అందుకే ఆదిలోనే తుంచెయ్యాలి అంటున్నాను. ఈ థాట్స్ దీనికి ఇంకెప్పుడు రాకూడదు అంటున్నాను. ఇంకా ఆపుతారా? ఇదేనా ఒకరిని ఇంటికి తీసుకొస్తే చేసే పద్ధతి? ఇంటి పని మనిషికి ఇంత విలువివ్వడం పద్ధతి కాదు హర్ష.
నా మాట కాదని ఈ సర్వెంట్ మాటని గౌరవించటంలో అర్థమేంటి? ఏం మాట్లాడుతున్నావు రమా? ఇప్పుడు నన్ను కాదంటే ఇంకా అనాల్సుంటుంది. నానా మీరివ్వకండి. నేను కూడా చెప్తున్నాను కదా, మీరివ్వకండి. పర్లేదే, తల్లికి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. ఈ చిన్న విషయానికి గొడవ వద్దు నాన్న. చామంతి, ఆ 4 లక్షలు నేనిస్తాను. ఏం వాగుతున్నావురా? మీ నాన్నని ఇవ్వద్దు అంటే నిన్నిమ్మనా? అమ్మా, చామ్ నా కోసం ఎంతో చేసింది. తన సాయం వల్లనే కదా నేను సంపాదిస్తుంది. దాంట్లో నుంచే ఇస్తున్నాను. తెలివితేటలు చూపించుకో. ఇందులో తప్పే ఉందమ్మా. అయితే అడుక్కుంటే వచ్చేవి చామంతి తీసుకుంటుందన్నమాట. రమా, దిస్ ఇస్ టూ మచ్. మరి ఇది చేయి చాచి అడుక్కోవడమే కదా మావయ్య. చామంతి ఆత్మాభిమానం గల దానినని చెప్పుకుంటుంది కదా, ఈ భిక్ష తీసుకోవచ్చా? అమ్మా చామంతి, వద్దమ్మా. నా వల్ల నువ్వు మాటలు పట్టడం నాకిష్టం లేదు. నాకు మంచి చెయ్యాలన్న ఉద్దేశం నీకున్నా దేవుడు దయ లేనప్పుడు ఏం చేస్తావమ్మా? నా వల్ల మీరు గొడవ పడద్దండి. నాకు ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? హ్యాపీ న్యూస్ హర్ష గారు. ఏంటి ప్రమోద్ గారు? బ్రాండ్ షూట్ సక్సెస్ అయినట్టే. యాడ్ కూడా కోట్లలో వ్యూస్ సంపాదించుకుంటుంది. మీకు తెలిసే ఉంటుంది కదా, మన ఇన్వెస్టర్స్ ఫుల్ హ్యాపీ. మనతో కొలాబరేట్ అయినందుకు చాలా సంతోషంగా ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వావ్. ప్రేమ్ కుమార్, చామంతి. ప్రేమ్ కుమార్ నామధేస్య. ఇప్పుడు ప్రమోద్ గారు ప్రేమ్ బాబుని పేరు పెట్టి పిలిస్తే ఈయన నా మెడలో తాళి కట్టారని శర్మ గారికి తెలిసిపోతుంది. ప్రేమ్, సార్, ప్రేమ్ కుమార్, చామంతి.